సొరియాసిస్ అనేది ఒక ఆటో ఇమ్యూన్ డిసార్డర్. మేజర్గా సొరియాసిస్లో స్కిన్లో ఉండే కెరటోసైట్స్ అనేవి ఎక్కువగా ప్రొలిఫరేట్ అయ్యి డివైడ్ అవ్వడం వల్ల స్కిన్ మీద మనకి ర్యాషెస్ ఆర్ లీజన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. దీంట్లో ఏమవుతుందంటే స్కిన్ అనేది థిక్ అయిపోయి పైన లేయర్ అనేది డ్రై అయిపోయి పొట్టుగా రాలిపోవడం అబ్జర్వ్ చేస్తుంటాము. సో సొరియాసిస్ని చూసే వాళ్ళు చాలామంది ఇది ఇన్ఫెక్షియస్ డిసీజెసా అని అనుకుంటారు. బట్ ఇట్ ఈస్ నాట్ ఇన్ఫెక్షియస్ అండ్ ఇట్ ఈస్ నాన్ కంటాజియస్. ఒకరి నుంచి ఒకరికి అసలు స్ప్రెడ్ అవ్వదు. సో ఇట్ ఈజ్ ఏ నాన్ కంటాజియస్ అండ్ ఆటో ఇమ్యూన్ డిసీజ్. ఇది ఆటో ఇమ్యూన్ డిసీజ్ అవ్వడం వల్ల మనకి అంటే స్పెసిఫిక్గా ఒక కాజ్ అంటూ ఉండదు. సో ప్రాబబుల్ కాజెస్ ఏముండొచ్చు, ఓన్లీ హెరిడిటరీ, అంటే ఫ్యామిలీలో ఎవరికన్నా ఉంటే వంశపారంపర్యంగా మనకు నెక్స్ట్ జనరేషన్కి మేజర్గా ఒక ఫస్ట్ జనరేషన్కి వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అండ్ సెకండ్ థింగ్ ఇంకా ఎమోషనల్ స్ట్రెస్, అంటే స్ట్రెస్కి అవ్వడం వల్ల మనకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ దెన్ కమింగ్ టు ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్, అసలు సొరియాసిస్ ట్రిగర్ అయ్యే ఛాన్సెసే ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో ఫస్ట్ ట్రిగరింగ్ ఫ్యాక్టర్ ఈజ్ ఫ్రమ్ ఎమోషనల్ స్ట్రెస్. ఎమోషనల్ స్ట్రెస్ ఉంటే ఏమవుతుందంటే బాడీలో ఇన్ఫ్లమేటరీ కండిషన్ ఎక్కువ అవుతుంది. సో దానివల్ల సెల్స్ ఇంకా ఫాస్ట్గా ప్రొలిఫరేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ సెకండ్ రీజన్ ఈజ్ నాన్ స్టిరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్. అవి చాలా రోజులు వాడుతుంటే సొరియాసిస్ అనేది ట్రిగర్ అవుతుంది. అండ్ దెన్ కమింగ్ టు ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్లో మేజర్గా వింటర్ సీజన్, ఆ కోల్డ్ వెదర్స్ అనేవి స్కిన్ డ్రై అయిపోవడం ప్లస్ స్కిన్ డ్రై అయిపోయి దానివల్ల ట్రిగర్ అయ్యి లీజన్స్ పెద్దగా అవుతాయి అన్నమాట. సో ఇట్ ఈస్ ఆల్సో వన్ ట్రిగరింగ్ ఫ్యాక్టర్ అన్నమాట. టైప్స్ ఆఫ్ సొరియాసిస్, జనరల్గా సొరియాసిస్లో 5 టైప్స్ ఉంటాయండి. ఫస్ట్ టైప్ ఈజ్ సొరియాసిస్ వల్గారిస్. మోస్ట్ ఆఫ్ ది కేసెస్ లైక్ 80 to 90% ఆఫ్ ది కేసెస్లో మనం ఈ సొరియాసిస్ వల్గారిస్ చూడొచ్చు. అండ్ దెన్ నెక్స్ట్ వన్ ఈజ్ పస్చులార్ సొరియాసిస్, అంటే పస్తో కూడిన సొరియాసిస్ అన్నమాట. పస్ ఎక్కువ ఫామ్ అయినా కూడా మనకు అది ఇన్ఫెక్షన్స్ కింద కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ దెన్ కమింగ్ టు థర్డ్ టైప్ గట్టెడ్ సొరియాసిస్ మెయిన్గా మనం చిన్నపిల్లల్లో చూస్తుంటాము. అది ఎక్కువ స్కిన్ ఫోల్డ్స్లో రావడం ఈజ్ వెరీ కామన్. అండ్ దెన్ కమింగ్ టు ఎరిథ్రోడర్మా సొరియాసిస్. ఈ ఎరిథ్రోడర్మా సొరియాసిస్ మనకి బాడీ మొత్తం స్ప్రెడ్ అవుతుంది. నార్మల్ స్కిన్ అబ్నార్మల్ స్కిన్ డిఫరెన్షియేషన్ ఏమీ ఉండదు, మొత్తం రెడ్ ర్యాష్ లాగా బాడీ అంతా స్ప్రెడ్ అవుతుంది. దీస్ ఆర్ ద 5 టైప్స్ ఆఫ్ సొరియాసిస్. నెక్స్ట్ ఈ సొరియాసిస్ కాంప్లికేషన్స్ ఏముంటాయి? చాలామంది సొరియాసిస్ అంటే ఓన్లీ మన స్కిన్ ఒకటే ఎఫెక్ట్ అవుతుంది అని అనుకుంటారు. బట్ ఇట్స్ నాట్ ట్రూ. సొరియాసిస్ అనేది ఎవ్రీ ఆర్గన్ మీద కూడా మనకి డ్యామేజ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. మేజర్గా సొరియాటిక్ ఆర్థరైటిస్, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద కాంప్లికేషన్ ఆఫ్ సొరియాసిస్. ఇది జాయింట్స్లో ఎఫెక్ట్ అయ్యి జాయింట్ ఫోల్డ్స్ని మొత్తం స్టిఫ్గా చేసేస్తుంది. అంటే స్టిఫ్నెస్ కానీ పెయిన్ కానీ ఇవన్నీ స్టార్ట్ అవుతాయి జాయింట్స్లో. సో మేజర్గా మనకి ఇది ఇంకా ఎక్స్టెండ్ అవుతే హార్ట్ మీద కానీ లివర్ మీద కానీ ఇంకా వేరే ఆటో ఇమ్యూన్ డిసీజెస్ కూడా ట్రిగర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. దీస్ ఆర్ ద కాంప్లికేషన్స్ ఆఫ్ సొరియాసిస్. దెన్ నెక్స్ట్ కమింగ్ టు ట్రీట్మెంట్ పార్ట్లో చాలామంది కన్వెన్షనల్ ట్రీట్మెంట్ బెటరా, హోమియోపతి ట్రీట్మెంట్ బెటరా అంటారు. కన్వెన్షనల్ ట్రీట్మెంట్కి వచ్చేసరికి మనకి ఎక్స్టర్నల్గా స్టెరాయిడ్ క్రీమ్స్ ఇస్తారు అండ్ ఇంటర్నల్గా కూడా స్టెరాయిడ్స్ ఇస్తారు, లేకపోతే ఇమ్యూనోథెరపీస్ ఇస్తారు. ఇవి ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే స్కిన్ మీద మనము స్టెరాయిడ్ క్రీమ్ పెట్టినప్పుడు అది సప్రెస్ అయిపోతుంది. అది సప్రెస్ అయిపోయి మీరు ఆ క్రీమ్ పెట్టినప్పుడే మీకు తగ్గినట్టు అనిపిస్తుంది. దెన్ అగైన్ ఒక్కసారి ఆ క్రీమ్ మీరు మానేస్తే అగైన్ ఇట్ విల్ ట్రిగర్. అంటే మనకు లోపల కాన్స్టిట్యూషనల్ రూట్గా ఏదైతే ఉందో అది తొలగిపోదు కన్వెన్షనల్ ట్రీట్మెంట్లో. వెన్ యాజ్ కమింగ్ టు హోమియోపతి ట్రీట్మెంట్ మనం మొత్తం కాన్స్టిట్యూషనల్గా మెడిసిన్స్ ఇస్తాము. అంటే వాట్ ఎవర్ యువర్ ప్రజెంట్ సిమ్టమ్స్, ఇప్పుడు మీరు ప్రజెంట్ సిమ్టమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కన్సిడర్ చేసి విత్ యువర్ ఫిజికల్ జనరల్స్, అంటే మీ ఆకలి, మీ జనరల్ ఫిజికల్ ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కన్సిడర్ చేసుకొని కాన్స్టిట్యూషనల్గా రెమెడీస్ ఇస్తాము. దీనివల్ల మనకి సప్రెషన్ అనేది జరగదు. ఓవరాల్గా రూట్ కాజ్ నుంచి ప్రాబ్లం అనేది మొత్తం సాల్వ్ అవుతుంది. అండ్ దీంతో పాటు మనం డైటరీ చేంజెస్, లైఫ్ స్టైల్ చేంజెస్, ఇప్పుడు ఆ ట్రిగర్ అయ్యేడానికి మనకు ఛాన్సెస్ ఏమున్నాయి? ఆల్కహాల్ అండ్ స్మోకింగ్. సో వాటిని అవాయిడ్ చేసి హెల్దీ ఫ్రెష్ డైట్ తీసుకుంటూ ఫిజికల్గా యాక్టివ్గా ఉంటే స్ట్రెస్ అనేది తగ్గుతుంది. సో ఆ స్ట్రెస్ తగ్గినప్పుడు ఆటోమేటిక్గా మన ట్రిగరింగ్ ఏజెంట్స్ అన్నీ డౌన్ అయిపోతాయి.
అప్పుడు మనకి సోరియాసిస్ కంట్రోల్లోకి వచ్చి కంప్లీట్గా రూట్ కాజ్ నుంచి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో ఇందులో డ్యూరేషన్ ఎంతసేపు వాడాలి మేడం, హోమియోపతిలో డ్యూరేషన్ ఎలా ఉంటుంది, ఎన్ని ఇయర్స్ వాడాలి అని చాలామందికి డౌట్స్ ఉంటాయి. డ్యూరేషన్ డిపెండ్స్ అపాన్ యువర్ సివియారిటీ. మేజర్గా మనం ఇంతే టైంలో తగ్గుతుందని ఎవరికి చెప్పలేము. సమ్ మైట్ గెట్ రిలీఫ్ ఇన్ వెరీ ఫ్యూ డేస్, సమ్ మైట్ టేక్ మంత్స్, సమ్ మైట్ టేక్ ఇయర్స్ ఆల్సో. ఎందుకు ఇది చెప్తున్నానంటే బాడీ కాన్స్టిట్యూషనల్గా రియాక్ట్ అవ్వాలి. లోపల మీరు ఆల్రెడీ సప్రెస్ చేసుకుంది కూడా మొత్తం రూట్ కాజ్ నుంచి క్లియర్ అవ్వాలి. కాబట్టి ఇట్ డిపెండ్స్ అపాన్ హౌ బాడీ రియాక్ట్స్ అని. సో దీంతో పాటు మీరు ఇమ్యూనిటీ కరెక్షన్ కానీ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో న్యాచురల్ వేలో తగ్గించుకోవాలి అంటే హోమియోపతి ఈజ్ ద బెస్ట్ వే ఫర్ ద సోరియాటిక్ ట్రీట్మెంట్.